అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూట్ 8వ భాగం. రచయిత ప్రసన్నలక్ష్మి గారు. విక్రమ్ అలా కుదరదు. ఎందుకంటే నువ్వు చేసిన మర్డర్లు అన్నీ రుజువు చేశాడు. నువ్వు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలి. ఆ అర్జున్ సంగతి నేను చూసుకుంటాను కదా. రుద్రప్రకాష్, నా పగ తీరితే చాలు. నా మనుషులు ఉన్నారు, వాడుకో. వాడు చావాలి. శుభవార్త కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలా కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తాయి. మేడం, ఏంటి ఇన్ని రోజులు కాల్ చేశారు అంటాడు విక్రమ్. చేసిన నువ్వు చేసేదేముంది? ఆ అర్జున్ చేతిలో ఎప్పుడు ఓడిపోవడమే కదా. నువ్వు పొడిచింది ఏం లేదు అంటుంది ఆ మేడం. మేడం, ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. షటప్. అర్జున్ని చంపమని చెప్పాను, అంతవరకు ఏం చేయలేదు. నువ్వు కాస్త టైం అడిగాను కదా మేడం. సరే, ఈరోజు అర్జున్ కథను ముగించేస్తాను. గుడ్. అర్జున్ నీలగిరి వెళ్తున్నాడు. ఇదే మంచి అవకాశం. ఈసారి పని పూర్తి కావాలి. బాగా గుర్తుపెట్టుకో. విక్రమ్, సరే మేడం, పని అయిపోతుంది. నాకు నా పెన్ డ్రైవ్ ఇవ్వండి, పని పూర్తి చేయి. పెన్ డ్రైవ్ నీ చేతిలో ఉంటుంది అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఆ మేడం. అర్జున్, తాతయ్య, నేను నీలగిరి వెళ్తున్నాను. కొంచెం టైం పడుతుంది రావటానికి, సో జాగ్రత్త. టైంకి టాబ్లెట్స్ వేసుకోండి. మంగమ్మ, చెప్పండి బాబుగారు. నేను వచ్చేంత వరకు తాతయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఎలాంటి ఇబ్బంది పడకూడదు. మంగమ్మ, ఓకే బాబుగారు, నేను చూసుకుంటాను కదా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అంటుంది. తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతాడు అర్జున్. మరోవైపు అమృత అర్జున్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఎంతసేపటికి రాకపోవడంతో కాల్ చేస్తుంది. కలవకపోవడంతో కంగారు పడుతుంది. వెంటనే వినయ్ దగ్గరికి వెళ్ళి అర్జున్ని అడుగుతుంది. నీకు తెలియదా అర్జున్ నీలగిరి వెళ్తున్నాడు? అవునా? నాకెవరు చెప్పలేదే. ఎందుకు వెళ్తున్నాడు? వాళ్ళ నాన్న చంద్రకాంత్ చనిపోయింది అక్కడే కదా, అందుకే ఆ డేట్న వెళ్తాడు. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పవా ప్లీజ్ అన్నయ్య. అర్జెంట్ ఫైల్ మీద సైన్ కావాలి, ఈరోజే సబ్మిట్ చేయాలి. వినయ్ ఓకే అని వెళ్ళిపోతాడు. అమృత, అమ్మ పని మీద నీలగిరి వెళ్తున్నాను. ఎన్ని రోజులు పడుతుందో నాకు కూడా తెలియదు. జాగ్రత్త అమ్మ అని అంటుంది ఫోన్ చేసి. నాకు చెప్పలేదు. మరి బట్టలు ఎలా? నా దగ్గర ఉన్నాయిలే అమ్మ, నేను త్వరగా వచ్చేస్తానులే. సరేరా, జాగ్రత్త, క్షేమంగా వెళ్ళిరా అని ఫోన్ పెట్టేస్తుంది వాళ్ళ అమ్మ. ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాడంట. నీకు అడ్రస్ సెండ్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా నీకు కావాల్సిన సైన్స్ పెట్టించుకొనిరా, సరేనా అని అంటాడు వినయ్. ఓకే అని అంటూ అర్జున్ దగ్గరికి వెళ్తుంది అమృత. అటువైపు అమృత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమృతని చూసిన రోజు గుర్తొచ్చింది శారీలో. అలా వస్తుంటే చాలా అందంగా కనిపించింది. హలో సార్, కారులో కూర్చొని మాట్లాడుకుందామా? అర్జున్, ఈ శారీలో చాలా బాగున్నావు, ఏంటి స్పెషల్? ముందు కారులో కూర్చోండి. ఇప్పుడు చెప్పు. టుడే ఫ్రైడే కదా, టెంపుల్కి వెళ్ళాను, అందుకే ఈ శారీ. సరే, ఫైల్ ఇవ్వు, సైన్ పెట్టేస్తాను. ఇస్తాను, కానీ మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు వద్దనరుగా. నువ్వు నన్ను మొదటిసారి కావాలని అడుగుతున్నావు, నేను కాదంటానా? అడుగు అంటాడు అర్జున్. సరే మాటివ్వండి. సరే, మాటిస్తున్నాను. నువ్వేం అడిగినా కాదనను. అమృత, సరే నేను నీతో పాటు నీలగిరి వస్తాను. నో, కుదరదు. ఇదిగో ఇప్పుడే మాటిచ్చావు, అప్పుడే మాట తప్పుతావా అని అంటుంది అమృత. ప్లీజ్ అర్జున్, ప్లీజ్ అని క్యూట్గా అడిగేసరికి సరే అని ఒప్పుకుంటాడు. వినయ్కి కాల్ చేసి జరిగింది చెప్పి మీటింగ్స్ డీటెయిల్స్ చెప్పి చూసుకోమని బయలుదేరతారు ఇద్దరూ కూడా. మరోవైపు విక్రమ్కి ఫోన్ చేసి, బాస్, అర్జున్ నీలగిరికి ఎప్పుడో స్టార్ట్ అయ్యాడు, తర్వాతది మీరు చూసుకోండి. 5 మెంబర్స్ బాడీగార్డ్స్ కూడా ఉన్నారు అతనికి తోడుగా. అర్జున్ దగ్గర గన్ కూడా ఉందని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. విక్రమ్ ప్లాన్ చెప్పి తన మనుషుల్ని పంపిస్తాడు. అర్జున్, అమృతలు హ్యాపీగా కబుర్ చెప్పుకుంటూ వెళ్తారు. అమృత, అర్జున్ కారాపు. ఏంటి, ఆకలిస్తుందా? ఆ దాబాలో విడివిడి బిర్యానీ తిందామా ప్లీజ్? అర్జున్, సరే వెళ్దాం పదా. అలా దాబా దగ్గరికి వెళ్ళి బిర్యానీ తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఇద్దరు అమృతను, ఏ పాప నాతో వస్తావా, ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అంటాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, వాళ్ళకి ఇలా జరిగితే అని అంటూ ఉంటే, ఏంటి పొగరు అంటూ అమృత చేయి పట్టుకుంటాడు ఒకడు. రే, చేయి వదలరా. వదులుతావా లేదా? నా అర్జున్ని పిలవమంటావా? రే చూడరా, దీనికి హీరో ఉన్నాడంట, మనల్ని కొడతాడంట. పాప, నీకు హీరో ఉంటే మేము విలన్స్, ఇది గుడ్రా. నడుము చూడు ఎంత బాగుందో, ఒకసారి టచ్ చేసి చూద్దామంటూ చేయి పోనిస్తాడు. అర్జున్ హ్యాండ్ వాష్కి రావడంతో అదంతా చూసి కోపంతో వాడి చెయ్యిని విరక్కొడతాడు. అది చూసిన మరొకడు భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. నన్నే కొడతావా అంటూ మళ్ళీ వస్తాడు వాడు. ఈసారి వాడి చెయ్యిని వెనక్కి విరిచి, ఇంకోసారి అమ్మాయిలను ఏడిపిస్తావా ఏడిపిస్తావా అని అంటూ గట్టిగా లాగుతూ ఉంటాడు. దాంతో సారీ మేడం, ప్లీజ్ మీ వారికి చెప్పండి అని అంటూ రిక్వెస్ట్ చేస్తాడు
అమృత, ఏయ్ అతను మా వాడు కాదు, నా బాస్. అంటే సారీ సార్, ఏదో గడ్డి తినేలా చేశాను, వదిలేయండి. ఇదిగో అక్కడుంది చూడు ఆ అమ్మాయి, నాకు ఐ లవ్ యూ అని చెప్పమని నేను వదిలేస్తాను. మేడం ప్లీజ్ ఐ లవ్ యూ అంటే చెప్పండి. నేను చెప్పను భయ్యా, ప్లీజ్ మేడం, నాకు పెళ్ళి కూడా కాలేదు, ఒక చేయి ఉంటే బాగోదు మేడం, ప్లీజ్ మేడం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. అమృత, ఆపవయ్యా ఆపు, సరేలే చెప్తాను, ఐ లవ్ యూ. అర్జున్, ప్రేమగా చెప్పాలి మేడం ప్లీజ్. అమృత అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అర్జున్ అంటుంది. అర్జున్ వదలడంతో అతను వెళ్ళిపోతాడు. అమృత దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ అమ్ము అని అంటాడు. అప్పుడు అమృత వెనక్కి జరిగి, కాపాడినందుకు థ్యాంక్స్, వాడిని వదిలేస్తామని చెప్పాను, ఎక్కువగా ఆలోచించకండి, పదండి వెళ్దామని అంటూ కారులో కూర్చుంటుంది. అర్జున్ నవ్వుతూ ఇదేదో ఒక రోజు నిజమవుతుంది, చూస్తూ ఉండు అని అనుకుంటూ తను కూడా వెళ్ళి కార్ని స్టార్ట్ చేస్తాడు. అలా వెళ్తుంటే మధ్యలో కొంతమంది రౌడీలు వెపన్స్తో ముసుగు వేసుకొని ఉంటారు. అమృత ప్రమాదం అంటే ఇదేనేమో అనుకుంటూ అర్జున్ కార్ వెనక్కి తిప్పు వెళ్ళిపోదామంటుంది. భయపడకు, నేనున్నానుగా, ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అంటూ కార్ దిగుతాడు అర్జున్. వెంటనే రౌడీలు అటాక్ చేయడానికి అర్జున్ పైకి వస్తారు. అర్జున్ వెంటనే ఎలర్ట్ అయ్యి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో అర్జున్ ఫైట్ చేయలేకపోతాడు. అమృత వెంటనే కారులో ఉన్న గ్యాస్ ఫైర్ స్టాప్ సిలిండర్ తెచ్చి వాళ్ళ ముఖంపై కొడుతుంది. ఆ పొగ ఎక్కువ ఉండడంతో అదును చూసి అర్జున్ని తీసుకుని వెళ్ళిపోతుంది. పొగ మాయమైపోయాక వాళ్ళిద్దరూ కనిపించకపోవడంతో ఫారెస్ట్లోకి వెళ్ళుంటారని రౌడీలు కూడా వెనకే వెళ్తారు. అర్జున్, అమృత ఇంకా నా వల్ల కాదు, వాళ్ళు ఎత్తుకుంటూ తప్పకుండా ఇక్కడికే వస్తారు, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకో వెళ్ళు అని అంటాడు. బాగానే చెప్పారు కానీ పదా వెళ్దామంటూ లేపుతూ ఉంటే బ్లీడ్ అవుతూ ఉంటుంది. అది చూసిన అమృత షాక్ అవుతుంది. కత్తిలో స్టమక్లో పొడిచి ఉండడం చూసి ఇది ఎప్పుడు జరిగింది, చూడు ఎంత రక్తం పోతుందో అని అంటుంది. అర్జున్ వెనక్కి నుండి పొడిచాడు. వాడు, నువ్వు వెళ్ళిపో అమృత అని అంటూ ఉంటే కొడతాను ఇంకోసారి, అలా అంటే నీతోనే ఏది ఏమైనా సరే, నీ షర్ట్ తీ అని బ్లీడింగ్ ఇంకా ఎక్కువ పోకుండా కడుతుంది. అర్జున్ అమ్మ అని అంటూ గట్టిగా అరుస్తాడు. వెంటనే అర్జున్ నోరుని మూసేస్తుంది అమృత. ఇప్పుడు ఎలా తీసుకువెళ్ళాలి నిన్ను అని ఆలోచిస్తూ ఉంటే చెట్టు కొమ్మలు కనపడడంతో కోసి కట్టి దానిపై అర్జున్ని కూర్చోపెట్టుకుని లాక్కుని తీసుకుని వెళ్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అర్జున్ పడి ఉండడం చూసి అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అర్జున్ లెగు లెగు అని అంటూ చెంపలపై ట్యాప్ చేస్తుంది. అయినా అతను లెగకపోవడంతో చేసేదేమి లేక అర్జున్కి నోటి ద్వారా తన ఊపిరిని అందిస్తూ గుండెలపై నొక్కుతుంది. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది. దాంతో అర్జున్ లేస్తాడు. అమృతకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అర్జున్ శరీరం వేడిగా ఉండడం, బ్లీడింగ్ ఆగిపోవడంతో తనకు తెలిసిన ఆకుల్ని తెచ్చి నలిపి ఆ పసరుని గాయంపై రాస్తుంది. అలాగైనా ఏదో ఒక స్థావరం చూడాలని అర్జున్ని చెట్టు దగ్గరే ఉంచి అక్కడికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత ఒక గుడిసె చూడడంతో అర్జున్ దగ్గరకు వచ్చి తనని అక్కడికి తీసుకొని వెళ్తుంది. ఎంతసేపటికి శరీరం వేడి తగ్గకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. కప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటుంది. ఏమీ లేకపోవడంతో నిరాశ చెందుతుంది. ఏం చెయ్యాలో తెలియగా ఎలాగైనా అర్జున్ని కాపాడాలని అనుకొని తను కట్టుకున్న చీరను అర్జున్పై కప్పుతుంది. కొంచెం వేడి తగ్గడంతో కొంచెంగా రిలీఫ్ అవుతుంది. ఇలా ఉండగా డోర్ని ఎవరో కొడుతూ ఉంటారు. మళ్ళీ ఆ రౌడీలు వచ్చారేమో అని కంగారు పడిపోతూ అర్జున్ని కప్పిన చీరని తను కట్టుకొని కర్రని తీసుకొని నిదానంగా డోర్ తీస్తుంది. తను కొట్టపోయి ఆగిపోతుంది. హలో, ఎవరండి మీరు, నా ఇంటికి వచ్చి నన్నే కొట్టడానికి వస్తున్నావు అని అడుగుతారు అవతల వ్యక్తి. బాబాయ్ ముందు లోపలికి రండి, బాబాయ్ మమ్మల్ని రౌడీలు చంపాలని తరుముతున్నారు, ఆయన్ని పొడిచారు కూడా, ప్లీజ్ ఆయన్ని కాపాడండి ప్లీజ్ బాబాయ్ అని వేడుకుంటుంది అమృత. నీకు అతను ఏమవుతాడు? అమృత అర్జున్ వైపు చూసి, నా ప్రాణం బాబాయ్. ఓహో, నీ భర్తనా, ఓకే, ఇక్కడ మీరు సురక్షితంగా ఉండొచ్చు, ఎవరు రాలేరులే, భయపడకండి, నాకు నాటు వైద్యం తెలుసు, చేస్తాను, తర్వాత దేవుడి దయ, థ్యాంక్ యూ బాబాయ్ అంటుంది అమృత. నువ్వు నా కూతురు లాంటిదానివమ్మ, ఇవన్నీ వద్దు, హ్యాపీగా ఉండు, నేను వెళ్ళి మూలికలు తీసుకొని వస్తాను, అదిగో ఆ పెట్టెలో రగ్గుంది, మీ ఆయన కప్పు, నిద్రపోకుండా చూడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమృత వెళ్ళి ఆ రగ్ని తీసుకొని కప్పుతుంది. అమృత అర్జున్ తలను తన ఒడిలో పెట్టుకొని కళ్ళార్పకుండా చెంపలపై ట్యాప్ చేస్తూ ఉంటుంది. అర్జున్, అమ్ము, నొప్పిని భరిస్తూ నేను అంటే ఇంత ప్రేమని పెట్టుకొని కోపాన్ని నటించావు కదా అని అంటాడు. ఇప్పుడు అవన్నీ అవసరమా, కామ్గా ఉండండి అని అంటుంది అమృత. నేను ఉంటానో లేదో అని అనేలోపు అమృత అర్జున్ నోటిని మూసి, మీకు ఏమీ కాదు,
చూడండి, నా కోసమైనా సరే మీరు హోప్ వదలకండి. ఇలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్. అర్జున్ చిన్నగా స్మైల్ ఇస్తూ, ఇప్పటికీ లవ్ ఉందని ఒప్పుకోవచ్చుగా. నా మీద ప్రేమ లేకుండానే నీ రెస్పెక్ట్ని వదిలి నేనే ముఖ్యమని నీ చీర తీసి నాకు ఇచ్చావు. నా ప్రాణం పోయే పరిస్థితుల్లో నీ ఊపిరిచ్చి కాపాడావు, కానీ ఒప్పుకోవు కదా. నేను దూరం వెళ్ళిపోతే అప్పుడు చెప్తావేమో అని అంటాడు. ఒక్కోసారి అలాంటి మాటలు మాట్లాడారో కొడతాను. ఇప్పుడేంటి చెప్పాలా ఏంటి? సరే విను, నువ్వంటే నాకు కూడా ప్రాణం. నువ్వు దూరం వెళ్తానంటే పోనిస్తానా? ఐ లవ్ యూ అర్జున్ ఎప్పటికీ అని నుదుటి మీద ముద్దు పెడుతుంది. అర్జున్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీ కోసమైనా బ్రతికి వస్తాను చూడు అని అంటూ ఉంటాడు. మరోవైపు విక్రమ్, ఏంటి నక్షత్ర, మీరా ఇలా వచ్చావు? మీరా మేడం పంపించారు అర్జున్ గురించి తెలుసుకోవడానికి. నీ ఫోన్ కలవడం లేదంట. ఓకే, హలో మేడం చెప్పండి అని అంటాడు విక్రమ్. మేడం, నేను చెప్పిన పని ఏమైంది అని అడుగుతుంది. సక్సెస్ మేడం, గ్రాండ్ సక్సెస్. మా వాళ్ళు అర్జున్ని పొడి చేశారు. తప్పించుకోవడానికి ఫారెస్ట్లోకి వెళ్ళారంట. వాళ్ళు ఎక్కడ హాస్పిటల్ కానీ విలేజ్ కానీ ఏమీ లేదు అక్కడ. సో ప్రాణం పోతుంది అని అంటాడు. ఓకే, నక్షత్రకి 2 లక్షలు ఇచ్చి పంపించు. ఓకే మేడం, ఉంటాను, బాయ్. ఇదిగో నక్షత్ర. సారీ సారీ మీరా, ఇదిగో 2 లక్షలు. ఏంటి, వినయ్తో ప్రేమ పెళ్ళి, మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాలంటే ఇది ఉండాలి. అంతేకాకుండా ఆస్తి కావాలి. పెళ్లి చేసుకుంటేనే కదా. అర్జున్తో వల్ల కాదు. మరి దొరికింది వినయ్, సో అని నవ్వుతుంది. విక్రమ్, శబాష్, నీలాంటి ఒక అమ్మాయి నా పక్కన ఉంటే నేను ఎక్కడికో వెళ్ళేవాడిని. ఏం చేస్తాం, అందరూ ఈ పనికి వాళ్ళోళ్ళే. సరే, అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ప్లాన్ ఒకటి ముందుగానే చెప్పాలి, సరేనా? ఓకే, కాకపోతే ఖర్చు అవుతుంది. సరే బాయ్, నాకు చాలా పనులున్నాయని వెళ్ళిపోతుంది మీరా. ఇటువైపు అర్జున్ కండిషన్ కూడా పాడవుతూ ఉంటుంది. అంతలో అతను ఆకుల్ని, అలాగే ఆ గ్రామంలో బాగా పేరున్న సిద్ధయ్యని, నాటు వైద్యుని కూడా తీసుకుని వస్తాడు. థ్యాంక్ యూ బాబాయ్, రండి అని అంటుంది. అర్జున్ని పరిశీలించి సిద్ధయ్య, గాయం మరీ లోతుగా లేదు, కాకపోతే కొంచెం రక్తం పోయింది, ఎవరో కొంచెం వైద్యం చేసినట్టున్నారు. నేనేనండి, ఔషధి మొక్క ఉంది, అన్నిటికీ ప్రయోజనమని విన్నాను, అందుకే అని అంటుంది అమృత. దీనివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడింది. సరే బయటకు వెళ్ళండి, నేను వైద్యం చేయాలి. సరే అని బయటకు వెళ్ళిపోతారు బాబాయ్. అమృత టెన్షన్ పడుతూ ఉంటే, నువ్వేం భయపడకమ్మా, సిద్ధయ్య చేయబడిందంటే తగ్గిపోవాల్సిందే అంటాడు. అంతా మంచి జరుగుతుంది. ఓకే బాబాయ్ అంటుంది అమృత. సిద్ధయ్య, అమ్మ నాటు వైద్యం చేశాను, మధ్య మధ్యలో ఈ రసాన్ని 3 సార్లు తాగించు. మీ పట్నం వెళ్ళాక ఇంగ్లీష్ డాక్టరు చూపించు, అంతా తగ్గిపోయినట్టే. సరే అమ్మ, నేను సిద్ధయ్యని పంపించడానికి వెళ్తాను. నేను రేపు పొద్దున వస్తానమ్మా, ఎవరూ రారు, భయపడకు అని సిద్ధయ్యని తీసుకుని గ్రామానికి వెళ్ళిపోతాడు. సిద్ధయ్య చెప్పినట్టుగా రసాన్ని అర్జున్కి ఇస్తూ ఉంటుంది. చూడు, ఎంత అమాయకుల్లాగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అనుకుంది, సాధించాడు. లవ్ యూ చెప్పించుకున్నాడు. మిస్టర్ రూట్, కాదు కాదు నా ప్రియమైన మిస్టర్ రూట్, మళ్ళీ నన్ను మోసం చేస్తే అస్సలు తట్టుకోలేను అర్జున్, నిన్నెప్పటికీ క్షమించను అంటుంది. అలా పొద్దున్న అయిపోతుంది. అర్జున్ కళ్ళు తెరిచేసరికి తన గుండెలపై నిద్రపోవడం చూసి మురిసిపోతాడు. జరిగిందంత తలుచుకొని సంతోషపడతాడు అర్జున్. నీకెలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. నీ ప్రాణం ఉన్నంత వరకు నాకు ఏమీ కాదు, నువ్వు కానియవు. ఇక్కడి నుంచి నా ప్రేమను కొత్తగా చూస్తావు. హ్యాపీగా మనం ప్రేమించుకుందాం. ఐ లవ్ యూ అమ్ము అని అంటూ తల నిమురుతాడు. దాంతో అమృత మెలకు వస్తుంది. వెంటనే లేచి జ్వరం తగ్గిందా లేదా అని చూస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది, అంతా బాగుందా? జ్వరం తగ్గింది, పెయిన్ ఏమైనా ఉందా అంటూ అడుగుతుంది అమృత. కూల్, ఫస్ట్ గుడ్ మార్నింగ్ అమ్ము, అంతా బాగుంది, పెయిన్ ఏం లేదు. నువ్వు ఉండగా నాకు బాగోకుండా ఉంటుందా? చెప్పు, చాలు చాలులే అంటూ నెమ్మదిగా చెప్తుంది. ఏంటి, అమ్మాయి గారు బుగ్గలు ఎర్రబడ్డాయి, నా బుగ్గల అంటూ తడుముతూ చూసుకుంటుంది. అది చూసిన అర్జున్ నవ్వుతాడు. అంతలో సిద్ధయ్య వాళ్ళు వస్తారు. ఏమండి, మిమ్మల్ని కాపాడింది సిద్ధయ్య గారే అని అంటుంది అమృత. అమృత వైపు ఆశ్చర్యంగా చూసి, థ్యాంక్స్ అండి బాబాయ్, నీకు కూడా చాలా థ్యాంక్స్, మాకు నీ స్థావరాన్ని ఇచ్చి నన్ను కాపాడావు అని అంటాడు. బాబాయ్, సిద్ధయ్య, మాదేం లేదు, మా మల్లన్న స్వామి అంతా జరిపించాడు. నీకోసం ఎదురు చూస్తూ నీకోసమే అంతా చేసేది నీ భార్యకే చెప్పాలి, చల్లగా ఉండండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఏ అమ్ము, ఏంటిది, నువ్వు ఏమో కొత్తగా ఏమండి వాళ్ళు నీ భార్య అంటున్నా, ఏంటి సంగతి? వాళ్ళ గ్రామంలో ఇలా ఒక అమ్మాయి అబ్బాయి వేరుగా ఉండరు, ఉంటే పెళ్లి చేస్తారు. నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అలా చెప్పాను. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కూడా అలాగే ప్రవర్తించు. అలాగే నువ్వే చూస్తావుగా, చాలు సరే, నేను రెడీ అయ్యి భోజనం తీసుకొని వస్తాను. 2 డేస్ ఉండి వెళ్ళిపోదాం, సరేనా? మరోవైపు ఆఫీస్లో ప్రీతికి అజయ్ లైన్ వేస్తుంటాడు. అది చూసిన ప్రీతి, ఏ అజయ్, ఏం చేస్తున్నావు? వచ్చిన పని కానించి చూస్తున్నా,
లైన్ వేస్తూ ఉన్నావు నాకు అంటుంది. బాగా కనుక్కున్నావు. సరే తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నా. ఐ లవ్ యూ ప్రీతి. హలో ఇంకోసారి ఇలా మళ్ళీ చెప్పావనుకో పై వాళ్ళకి నీ మీద కంప్లైంట్ చేస్తా. గుర్తుపెట్టుకో. నా మీద ప్రేమ లేకుండానే ఆ రోజు అర్జున్ సార్ నన్ను తిడుతుంటే నేను సపోర్ట్ చేశావా? అయ్యో నీకెలా చెప్పాలి? సరే విను. నేను మీ అర్జున్ సార్ని ప్రేమిస్తున్నాను. కాలేజ్ టైం నుండి నాకు నా అర్జున్ దక్కితే చాలు. ఆ రోజు నీకు సపోర్ట్ చేసింది అమృతపై ఉన్న కోపంతో. అర్జున్ అమృతని ప్రేమిస్తున్నాడని. నేను నువ్వు అనుకున్నంత మంచిదాన్నైతే కాదు. సో ఇంక వెళ్ళు అని తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఏమైనా ఎలా ఉన్నా నా వైఫే, ఇది ఫిక్స్. మంచి ఐడియా. నువ్వు చెప్పిందానే నిజం చేయాలి అంటే అర్జున్ అమృతని కలిపితే ప్రీతి మనదే అంటూ నవ్వుకుంటాడు అజయ్. కథ ఇంకా ఉంది. అంటే వినయ్ ప్రేమిస్తున్న మీరా మంచిది కాదా? అతను విక్రమ్ మనిషా? అంటే అర్జున్ నాశనం కోరి అక్కడికి వచ్చిందా? అర్జున్ ఆఫీసులో జరిగేవన్నీ కూడా తనే విక్రమ్కి చేరవేస్తోందన్న మాట. మరి ఈ విషయం అర్జున్ విక్రమ్లకు తెలిస్తే పాపం ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న విక్రమ్ తను ప్రేమించింది ఒక మోసగతిని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? మరి అమృత అర్జున్ని కాపాడుకుంటుందా? అసలు అర్జున్ని చంపాలనుకుంటున్న ఆ మేడం ఎవరు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.